సో ఒకవేళ కథనాలు వస్తున్న అది కథనాల ప్రకారం దుర్గారావు. ఆ దుర్గారావు ఎవరంటే ఆ బాల పేపర్ లోనే రాసేస్తారు, ఈనాడు జ్యోతిలోనే. నాకు కూడా మనకు కూడా తెలుస్తుంది దుర్గారావు ఎవరు అన్నది. వాళ్ళే రాసుకుని నాకు అర్థం కాలేదు. ఇది ముందు రాసుకుంటూ ఎందుకు ఏది తెలియదో నాకు అర్థం కాలేదు. సో ఆయన రిచర్డ్ అని చెప్పి ఆయన కార్యాలయంలో ఉంటారని చెప్పేసి ఆయన ఇంటికి బోండా ఉమ్మగారు ఎక్కువసారి వెళ్తుంటారని వాళ్ళే రాసుకున్నారు. సో A2 అయితే ప్రస్తుతం అయితే అఫీషియల్ గా ఎక్కడ దుర్గారావు పేరైతే రాలేదు. సో ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, ఇటువంటి అంటే ప్రెస్ లో చెప్తే కథనాలు అయితే దుర్గారావు వీళ్ళని ఎంకరేజ్ చేశాడు చేయమని ఈ మైనర్లు అంటున్నారు. జడ్జి వరకు డౌట్ ఉంది అసలు మైనరా మేజరా అన్నట్టు ఒక మీడియాలో వస్తుంది. ఎందుకంటే ఒక్క రోజుతో ఆయన మారుతున్నారు ఏదో అంట. సో ఏదైనా ప్రస్తుతం మన డిస్కషన్ మైనర్ అనుకున్నా, ఇటువంటి మైనర్ యువతని చదువు మానేసి వృత్తి చేసుకుంటున్న వాళ్ళని ఈ రకంగా పెడద్రోవ పట్టించే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటి క్రిమినల్ చర్యలకి ఉసుగొలపటం చాలా తప్పు. దయచేసి ప్రజలు ఎవరు ఇటువంటి ఉన్మాదానికి లోను కావద్దు. ఏమైంది 4 రోజుల్లో మళ్ళీ పట్టుకుని జైలు పెట్టారు కదా, మిగతా ఈ వెనకాల ఉన్నప్పుడు పట్టుకుని జైలు ఏమవుతుంది? ఆ జీవితం అంతా పాడైపోయినట్టే కదా. ఒక క్రిమినల్ రికార్డు ఉంటుంది అతనికి. ఆ సతీష్ అనేది వాళ్ళ బంధువులు కుటుంబాలకి అందరికి బాధే కదా. ఎవరింట్లో జరిగినా ఇది బాధే కదా. ఇదేంటి రోడ్డు మీద వెళ్తుంటే ఆస్థాయిగా ఎదుగోరా కొట్టేస్తానని కొట్టమన్నట్టు జరిగినట్టు కనపడుతుంది. సో ఇటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. దయచేసి ఆవేశాలు లోను కావద్దు, ఉద్రేకాలు లోను కావద్దు. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈ ఎలక్షన్ ఇంకో 3 వారాల వరకు ఉంది. ఈ 3 వారాల్లో ఇంకా ఎటువంటి ఉదంతాలు, ఇటువంటి దాష్టికాలు ఎవరి మీద జరగకుండా ఎవరి కామగాలు పని చేసుకోండి, మీకు కావాల్సిన ఓట్లు వేసుకోండి, కావాల్సిన ప్రభుత్వం ఎన్నుకోండి. అంతేగాని ఇటువంటి వాటి తల్లిదండ్రులకి బంధువులకి రోదన వేదన ఆవేదన మాత్రం దయచేసి ఎవరు కలిగించదని చెప్పి మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. అయితే దీనికి వైసీపీ పార్టీ ఘటన జరిగినటువంటి రాత్రి అది 8 దాటాక జరిగింది అంటున్నారు. దాటి 9 గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. 9 తర్వాత మేము రియలైజ్ ముందే ఆకుతాయి అనుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు గత 2-3 చెప్పిన ప్రెస్ మీట్ ఏంటి ఆకుతాయి అనుకున్నాం. ఆ తర్వాత బలంగా తగిలింది కాబట్టి మేము ఫొటోస్ రిలీజ్ చేసాం అన్నాను. ఇది ట్వీట్ అనమాట. ఏప్రిల్ 13వ తారీఖు 9:33 వైసీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్. ఇది ట్వీట్ అకౌంట్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, విజయవాడలో మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పచ్చగోండాలతో దాడి చేయించిన చంద్రబాబు, పచ్చగోండాలతో దాడి చేయించి చంద్రబాబు నాయుడు గారి దాడి చేయించారని చెప్పి వైసీపీ పార్టీ పోలీసులు కేసు పెట్టక ముందే, అసలు విచారణ రాకముందే, ఎవరికి తెలియక ముందే డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసి దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13వ తారీఖు సమాధానం చెప్తారు. అంటే ఏంటి? మే 13వ తారీఖు ఓట్ల ద్వారా సమాధానం చెప్తారు. అంటే వాళ్ళ ఫేవర్ గా ఓట్లు వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. అంటే ఏంటి? రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎత్తుగడ వేస్తారు. ఏది కాకముందే ఎవరు ఏంటో అనేది పోలీసు తేల్చక ముందు వీళ్ళు తెలియజేశారు. ఇది ఒక రాజకీయంగా వాడుకోవాలి అన్నదాన్ని పేపేశారు. దానికి టీడీపీ వాళ్ళేమన్నారు, వాళ్ళు మీరే చేయించుకున్నారు. కొన్ని వాళ్ళన్నా సరే ఎవరు చేశారని నీళ్ళు మామూలు చేస్తారేంటి, నిజం నిలకమెడ తెలుసుద్ది మామూలు చేస్తారని అనకుండా వాళ్ళేమో మీరే చేయించుకున్నారు. అప్పుడు మళ్ళీ దాని రివర్స్, అంటే మీరే చేయించుకున్నారు, మీరు కూడా చేయించుకోండి, మీరు రాదు మీరు కుట్టించుకొని చూద్దామని చెప్పి వాళ్ళు. సో ఈ రకంగా మళ్ళీ నెక్స్ట్ డే పేపర్ లో ఏముంది, ఇక్కడైతే దాడి అన్నారు సాయి గారు. ఈ ట్వీట్ లో మీరు చూస్తే దాడి చేయించారు. నెక్స్ట్ డే పేపర్ హత్యాయత్నం అయిపోయింది. దాడిలో హత్యాయత్నం అయిపోయింది. దానిలో మళ్ళీ ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ అన్నారు. సజ్జల వారికి 2-3 రోజులు ప్రెస్ మీట్ పెట్టి ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ పెట్టి ట్యాక్బాల్ తోనూ ఎయిర్ గన్ తోనూ కల్పించారు. పోలీసులు తేల్చారు కదా. ఇక్కడ ఎవరో ట్రైన్ షార్ప్ షూటర్ లేరు. మన ఇళ్ల మధ్య తిరుగుతున్నటువంటి ఆకతాయి కుర్రవాళ్ళు చేసిన పనిలాగానే పోలీసులు పెట్టినటువంటి దాన్ని